జూన్ 2న నవ నిర్మాణ దీక్ష, 8న మహాసంకల్పం, వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుల నిర్వహణకు సిద్దమవుతోంది ఏపీ సర్కార్. ఇటు పాలన, అధికారుల పనితీరు, వాటి ఫలితాలపై కలెక్టర్ల సదస్సులో లోతుగా చర్చించింది. రెండో రోజైన ఇవాళ లా అండ్ ఆర్డర్ తో పాటు నీరు ప్రగతిపై సుదీర్ఘ చర్చ జరగనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై మార్గనిర్దేశం, 2 ఏళ్ల పాలన మీద సమీక్షకు వేదికైంది ఏపీ కలెక్టర్ల సమావేశం. నవ్యాంధ్ర 2 ఏళ్ల పాపలాంటిదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టం, చేసిన అభివృద్ధి, ఇంకా చెయ్యాల్సిన దానిపై చర్చించారు. 2 ఏళ్ల పాలనలో కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వారిని అభినందించారు. ఇక పర్ క్యాపిటా ఇన్కమ్ విషయానికొస్తే విశాఖ ప్రథమ స్థానంలో ఉండగా శ్రీకాకుళం చివరి స్థానంలో ఉన్నట్టు వచ్చిన లెక్కలపై చర్చ జరిగింది. 2029 నాటికి దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అధికారులు సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కంటే అధికారుల నిబద్ధతే ముఖ్యమన్నారాయన. ఇండియాలో ఉండే బెస్ట్ స్టేట్స్ మీరు ఇయర్మార్క్ చేసుకోండి. మీ ఫీల్డ్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎవరు టాప్లో ఉన్నారు, హార్టికల్చర్లో ఎవరు టాప్లో ఉన్నారు, డైరీ ఎవరున్నారు, మీరు మీ యొక్క రంగాల్లో మీరు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీచ్ నేషనల్ బెస్ట్, ఆల్ ఇండియా బెస్ట్ మీరు తయారు కావాలి. దెన్ యూ హ్యావ్ టు బెంచ్ మార్క్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. It is not impossible, it is possible. Every department has to work in that direction. దానికోసం ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో వృద్ధి రేటు గురించి సీఎం కలెక్టర్ల సదస్సులో వివరించారు. దేవాలయాల్లో ఆదాయం 27% పెరిగిందన్నారు. ఎక్కువ తప్పులు చేస్తున్న వారు దేవుడికి ఎక్కువ మొక్కులు చెల్లించుకుంటున్నారని చమత్కరించారు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. ఆదాయం పెరుగుతాడు వేస్తున్నాడు. దిస్ ఏ రియాలిటీ. వచ్చిన డబ్బుల్ని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, పిల్గ్రిమేజ్ చేయడం, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కానీ చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామందికి పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అటు ఈ ఫైలింగ్ పై సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు. జూన్ నాటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఫైలింగ్ ద్వారా ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇవాళ కూడా కలెక్టర్ల సదస్సులో పరిపాలనా అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు జూన్ 2 నుంచి 8 వరకు కార్యక్రమాల షెడ్యూల్ను ప్రకటించారు బాబు. 2న నవ నిర్మాణ దీక్ష, 3 నుంచి 7 వరకు జిల్లాల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించబోతున్నారు. 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో మహాసంకల్ప కార్యక్రమాలు జరుపుతారు.